ఓం నమ శివాయ. అయ్యప్ప స్వాములందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. దయచేసి ఎవరైతే శబరిమల వెళ్ళి అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి స్వాములందరికీ చెబుతున్నాను, ఈ స్వామి దగ్గరికి వెళ్లే ముందు మనకి ఒక పనికిరాని పని అంటగట్టారు. వావర్ స్వామి అని. ఈ వావర్ స్వామి సమాధిని దర్శించుకుంటేనే ఈ యొక్క యాత్ర పూర్తవుతుందని పనికి మాలిన వెధవలందరూ కలిసి మన చరిత్రను వక్రీకరించి మొత్తం మనకి ఎక్కడ లేనటువంటి చెత్తంతా అండగట్టేశారు. దానికి అప్పట్లో మొదట్లో గురుస్వాములు కూడా ఏమీ తెలియక ఈ వావర్ స్వామిని దర్శించుకోమని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి వావర్ స్వామి గురించి తెలుసు కదా. అసలు వావర్ స్వామి కాదు, వావర్ అనేది ఒక సమాధి. ఆ వావర్ని అక్కడ పాతి పెట్టారు. హజరత్ అంటే 1000 మంది హిందువుల్ని చంపినటువంటి వారికి ఇచ్చే బిరుదది ఇస్లాంలో. అంటే మన హిందువులు చంపినటువంటి వాడిని మళ్ళీ మనమే దర్శించుకుంటున్నాం. అది కూడా శవయాత్ర చేస్తున్నట్లది. మన గ్రామంలో ఎక్కడైనా సరే ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తాం? ఊరు పొలిమేర దాటిపోయి అక్కడ పూజలు చేసుకుని భిక్ష చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది మనకి. అంత నిష్టగా చేసినటువంటి స్వాములు ఈ రోజు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు అక్కడ వావర స్వామి అని పేరు పెట్టి ఆ యొక్క శవం చుట్టూ మనల్ని తిప్పుతున్నారు. మరి ఇంత నిష్టగా ఉండే మనం అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే ముందు ఈ యొక్క వావర స్వామి సమాధిని దర్శించుకుంటే మనకేం పుణ్యం వస్తుంది? అది పాపమే కదా. మీ యొక్క ఏదైతే ఉందో దీక్ష అది విఫలమవుతుంది. పైగా ఇంకోటి చెప్తున్నాను, వావర స్వామి కాదు, వావరకి అయ్యప్ప స్వామికి ఎటువంటి సంబంధము లేదు. వీళ్ళిద్దరూ స్నేహితులు అంటున్నారు. 1200 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వాడు 7000 సంవత్సరాలకు జన్మించినటువంటి మన అయ్యప్ప స్వామికి స్నేహితుడు ఎలాగవుతాడో మీరే చెప్పాలి. మరి ఎవడో ఏదో కట్టుకథలు రాస్తే ఆ కట్టుకథలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఇంతకుముందు మనం ఉన్నామేమో కానీ ఇకనైనా సరే చరిత్ర తెలుసుకోండి. దయచేసి మీరు ఎంతో నిష్టగా 41 రోజులు మండల దీక్ష చేసి గొప్పగా పుణ్యం వస్తుందని, మీ యొక్క కష్టాలు తీరుతాయనో లేకపోతే మీ యొక్క ఆత్మ సంతృప్తి చెందుతుందనో మరి అక్కడికి వెళ్తే మరి అయ్యప్ప స్వామి కంటే ముందు ఒక శవాన్ని దర్శించుకుంటే మరి అయ్యప్ప స్వామికి ఆ ఇరుముడు అందుతుందా? ఆ ఇరుముడు ఫలిస్తుందా? మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి స్వాములు. దయచేసి ఎవరు కూడా ఆ వావర వైపు వెళ్ళకండి. దర్శనానికి ముందు వెళ్ళకండి, దర్శనం తర్వాత వెళ్ళకండి. గురుస్వాములకి మీరు చెప్పండి. గురుస్వాములు కూడా ఇది ఒక తెలియకపోతే తెలుసుకోండి. ఈ మధ్య గురుస్వాములు కూడా కొంతమంది తెలిసి కూడా అలాంటిదేమీ లేదులే పర్వాలేదు వావర దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారంట. దయచేసి గురుస్వాములకు కూడా చెప్తున్నాం మేము. దయచేసి ఇలాంటి పనికి మాలిన పనులు మాత్రం దయచేసి చేయకండి స్వాములారా. ఇది చాలా తప్పు, చాలా చాలా తప్పు. అయ్యప్ప స్వామికి మీరు ఎటువంటి స్వార్థం లేని భక్తిని సమర్పించాలంటే వావర్ లాంటి వాడి దగ్గరికి వెళ్ళకండి. వాడికి మనకి సంబంధం లేదు. హిందువులు చంపినటువంటి వాడు. అలాంటి హిందువులు మీరు వెళ్ళి మీ యొక్క భక్తిని అక్కడ పోసేస్తారేంటి? ఆలోచించుకోండి. ఈ వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి పంపించండి. లేదనుకుంటే ఫోన్ చేసి అయినా చెప్పండి. దయచేసి ఇంకెప్పుడు కూడా వెళ్ళకండి అటువైపు.